షర్మిల గారు అనేక ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే రకంగా అవినాష్ రెడ్డి గారి మీద చేయడం, దాంట్లో కూడా ఆయన మాట్లాడుతూ ప్రతి సందర్భంలో అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పెడుతూ మీ చేతిలో మీడియా ఉందని చెప్పి, మీ చేతిలో పత్రికలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారం మీరు మా మీద అద్భుతాలు చెప్తారనేటువంటి విషయం మాట్లాడింది. ఈ సందర్భంగా షర్మిల గారికి గుర్తు చేస్తున్నా, ఈరోజు ఈనాడు పేపర్ చూడు, ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడు, ఏ రోజు నువ్వు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడేటువంటి విధానాలకు ఎప్పుడు కూడా కవరేజ్ ఇవ్వరు. ఇప్పటికీ దాదాపు ఈ సోదరీమణులిద్దరికి, మన సునీతమ్మ కావచ్చు లేకుంటే షర్మిలమ్మ కావచ్చు, అనేక సందర్భాల్లో హెడ్లైన్స్ లో ఫ్రంట్ పేజీలో ఆంధ్రజ్యోతిలో గాని ఈనాడులో గాని ఎప్పుడు ప్రకటన వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయడం కోసం, అవినాష్ రెడ్డి గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయడం కోసం వివేకానంద రెడ్డి హత్యను వాళ్ళకు ఆపాదిస్తూ చేసేటువంటి ప్రకటనలు తప్ప ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళు ప్రశ్నిస్తున్నా. ఏమమ్మా షర్మిలమ్మ, నువ్వు చెప్పు, ఇప్పుడు పత్రికలు నీ పక్కన ఉన్నాయా, పత్రికలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాయా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయా? ఇప్పటికీ కొన్ని వందల సార్లు ఈనాడు పేపర్లో హెడ్లైన్స్, ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్, మీకు కావాల్సినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, టీవీ5లో ప్రత్యేకమైనటువంటి ప్రసారాలన్నీ మీ ప్రెస్ మీట్ పెడితే వస్తాయి. ఎప్పుడు వస్తాయి? రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు విమర్శిస్తారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి నీ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇమేజ్ను మసకబారే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే, నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వు చేసేటువంటి ఏ కార్యక్రమాలైనా వీళ్ళ దగ్గర నుంచి నీకు సపోర్ట్ వచ్చిందా? ఈరోజు షర్మిలమ్మ గారు ఈరోజు ఆలోచన చేయాలా. కాబట్టి తప్పుడు ప్రచారాలను, తప్పుడు మాటలను మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా షర్మిలమ్మ గారికి చెప్తున్నా. ముఖ్యంగా ఆమె చేసేటువంటి అభియోగాలు ఏ చెల్లెలకు కూడా ఇటువంటి అన్న దొరకకూడదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను అడుగుతున్నాను షర్మిలమ్మ గారిని, అమ్మా ఏం తక్కువ చేశాడమ్మా మీ అన్న నీకు? నువ్వేదో మాట్లాడితే విల్లు మా తండ్రి రాసినటువంటి విల్లు అని చెప్తావు. మీ తండ్రి విల్లు రాస్తే మీ తండ్రి విల్లు ఆయన సంపాదించినటువంటి ఆస్తుల మీద ఉంటుంది తప్పితే మీ సోదరుడు సంపాదించినటువంటి ఆస్తుల మీద విల్లు రాసేటువంటి అవకాశం ఎక్కడికైనా తండ్రికి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసి చెప్పాలా. ఎందుకంటే మేమందరం కూడా ఈ సమాజంలో బతుకుతున్నాం. మాకు అక్క చెల్లెళ్ళు ఉండారు, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా అంత ఇంత చట్టాలు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఏదైనా ఆస్తి సంపాదించింటే ఆ ఆస్తిలో నీకు రావాల్సినటువంటి వాటా వచ్చిందా లేదా అనేటువంటి విషయం ఈరోజు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నీకు 1995లో నీకు వివాహమైంది. ఆ రోజు నుంచి 30 సంవత్సరాల క్రితం నీకు పెళ్లి అయిపోయినా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నీకు కట్ అయినా కూడా నీకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాసినటువంటి ఆస్తులు, ఆయన విల్లు అంతా ఒకసారి నీకు మళ్ళా ఒకసారి చెప్తున్నాను. హైదరాబాద్ బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 2లో ఇంటిని రాజశేఖర రెడ్డి గారు నీకు ఇచ్చారా లేదా? అదే రకంగా ఇడుపలవాయిలో 51 ఎకరాల భూమి మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా 15 మెగావాట్లు ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా స్వస్తి పవర్ హైడ్రో ప్రాజెక్టులో 22.5% షేర్లు మీకు ఇచ్చారా లేదా? విజయవాడలో యువరాజ్ థియేటర్, దాంట్లో 35% వాటా రాజశేఖర రెడ్డి గారికి ఉండేదంతా మీకు ఇచ్చారా లేదా? విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ లో 100% వాటా మీకు ఇచ్చారా లేదా? ఇంకేం చేస్తాడమ్మా రాజశేఖర రెడ్డి గారు? కొడుకును పక్కన పెట్టి, కొడుకు కంటే అత్యధికంగా ఆయనకు సంక్రమించినటువంటి ఆస్తులు కానీ, ఆయన సంపాదించినటువంటి ఆస్తులు కానీ అత్యధికంగా నీకే ఇచ్చారు. దానికి పాపం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అబ్జెక్ట్ చేయలే. సరే చెల్లెలకి ఇస్తే ఇవ్వనీలే, నేను నా సంపాదన సంపాదించుకుంటా అని చెప్పి ఆయన పెళ్లి అయిన తర్వాత ఆయన కష్టంతో, ఆయన యుక్తితో, ఆయన మేధస్సుతో ఆయన సంపాదించినటువంటి ఆస్తి నీకు వాటా కావాలని చెప్పి కోరుకుంటున్నావు. దాంట్లో నువ్వు ఆశించినంత ఇవ్వలేదని చెప్పి ఆయన మీద ఈ రోజు పగగట్టుకొని
ఎవరైతే ఈ కుటుంబానికి ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనతో చేతులు కలిపి చౌకబారుగా మాట్లాడుతున్నావు. నీకు అర్థం కావడం లేదు తల్లి. చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఈ 4 రోజులు ఉపయోగించుకున్న తర్వాత ఒక్కసారి నీలో పస అయిపోయిన తర్వాత నిన్ను తీసుకొని డస్ట్బిన్లో వేయడం ఖాయం. నువ్వు చాలా తప్పుడు వ్యక్తిని నమ్ముకున్నావు. ఈరోజు ఎన్నికల్లో నువ్వు ఖర్చులు పెట్టావు. డబ్బులు ఎవరిచ్చారు? ప్రపంచానికి అంతా తెలుసు. నువ్వు ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసా నీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే. ఈరోజు సునీతమ్మ గారు మాట్లాడితే సునీతమ్మ గారు చేసేటువంటి ప్రతి అడుగులో చంద్రబాబు నాయుడు గారి హస్తము, లోకేష్ గారి హస్తము. వెనకల నుంచి వీళ్ళు నడిపించేటువంటి విధానాన్ని ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? మీరేమైనా ప్రజలు ఏమైనా గమనించలేదనుకుంటున్నారా? ఇప్పటికైనా దయచేసి స్వస్తి చెప్పండి. ఈ చౌకబారు రాజకీయాలకి, ఈ చౌకబారు విధానానికి దయచేసి స్వస్తి పలకాలని చెప్పి ఇద్దరు సోదరిమణులను సునీతమ్మని కానీ లేకుంటే షర్మిలమ్మ కానీ చేతులెత్తి జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు ఎంత దూరం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజల దృష్టిలో మీరు అంత భయంకరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. గుర్తుపెట్టుకో. ఇప్పుడే అనరాని మాటలు మీ చెవులు చేరుతున్నాయో లేదో కానీ ఎక్కడ కామన్ పర్సన్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటువంటి విధానం ఏంటంటే ఇటువంటి పనికి మాలినటువంటి సోదరి మాకు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పనికిరాని సోదరి లాంటి సోదరులు మాకొద్దు, సోదరి మనులు మాకొద్దు అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా వెనకాల గుసగుసలాడుకుంటాడారు. అది నీ చెవుకు చేరిందో లేదో నాకు అర్థం కావడంలే. నువ్వు ఏ రోజు మాట్లాడినా నువ్వు పిసిసి ప్రెసిడెంట్, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గలం విప్పాల్సినటువంటి వ్యక్తివి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి వ్యక్తివి. కానీ నువ్వు చేస్తున్నదేదమ్మా, యూ హ్యావ్ బికమ్ ఏ మౌత్ పీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు డిఫెన్సివ్లో పడిపోతాడో, ఏ రోజైతే రాజకీయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడలేని పరిస్థితి వస్తుందో ఆ రోజు నిన్ను వాడుకోవడం, నిన్నో లేకుండా ఉంటే సునీతమ్మనో వాడుకోవడం, హెడ్లైన్స్లో ఆంధ్రజ్యోతి లేకుండా ఉంటే ఈనాడు పేపరు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ ప్రధానంగా బురద జల్లేటువంటి కార్యక్రమం. మహాభారతంలో చదివినాం, భీష్ముని చంపాలంటే అంత గొప్ప వ్యక్తిని చంపాలంటే ఎవరి చేత కాల, దానికోసం ఆయన చంపేదానికోసము అర్జునుడు ఒక వ్యక్తిని, నేను చెప్పకూడదు ఆ పేరు, తీసుకొని వచ్చి పక్కన పెట్టుకున్నాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు యుద్ధం చేయలేక జగన్మోహన్ రెడ్డితో మీ యొక్క బొమ్మలను పక్కన పెట్టుకొని మీరైతే ఆయన ఏమనని చెప్పి ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అది మీరు గమనిస్తున్నారో లేదో. మీరు చేసేటువంటి ఆరోపణలు ప్రధానంగా వివేకానంద రెడ్డి హత్య గురించి మీరు మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధానమైనటువంటి లీడ్ కానీ ప్రధానంగా ఉన్నటువంటి కథ ఏంటంటే దస్తగిరి అనేటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. మా ప్రాంతంలో కానీ మా జిల్లాలో కానీ వివేకానంద రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రజానాయకుడు ఆయన. సామాన్య మానవుడు ఎవరైనా పోయి కష్టం ఉంటే కూడా ఒక చిన్న వ్యక్తికి సైతం ఎంత చిన్న ఆఫీస్కైనా పోయి ఆయనకు న్యాయం జరిగేదానికి ప్రయత్నం చేసేటువంటి ప్రజానాయకుడు. ఆ నాయకుడు చనిపోవడం మా అందరికి కూడా బాధాకరం. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉండి అప్పుడు ఆయనతో విభేదించినా, ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారంటే ఒక ప్రజానాయకుడిగా మా గుండెల్లో చెరగని ముద్ర ఉంది. కానీ మీకు తెలియనటువంటి విషయము, మా ప్రాంతంలో తెలిసినటువంటి విషయము, వివేకానంద రెడ్డి గారికి కూడా ఎన్నో వీక్నెస్లు ఉన్నాయి. ఆ వీక్నెస్లు బయటపడకూడదు. అంత గొప్ప వ్యక్తికి ఆయన బతికిన బతుక్కు, ఆయన చేసినటువంటి సేవలకు, ఆయనలో ఉన్నటువంటి వీక్నెస్లు బయటపడితే ఆయన ఇమేజ్ మసకబారుతుంది. ఆయన ప్రజలలో ఆయన యొక్క ఇమేజ్ పలచన పడకూడదు అని చెప్పి ఎన్ని సందర్భాల్లో కూడా కాంప్రమైజ్ అయిపోయి ఎప్పుడు కూడా ఆయన విమర్శించేటువంటి పరిస్థితులు మేము చేయలే. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా వాళ్ళ చిన్నానంటే గుండెల్లో పెట్టుకొని మా చిన్నాన అని చెప్పి ఆ చిన్నాన ఇమేజ్కు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కాపాడేటువంటి వ్యక్తి. రెండో వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా
ఎంత హుందాగా మాట్లాడతాడంటే సునీతక్క అంటాడు, వివేక పెద్దనాన్న అంటాడు. ఇంత గౌరవంగా వాళ్ళు మీ నాన్నకు విలువ ఇస్తే, మీ నాన్న చేసేటువంటి వివేకానంద రెడ్డి గారు చేసేటువంటి వీక్నెస్లు బయటపడకూడదని వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలంతా వాళ్ళ మీద పెట్టుకొని, అవమానాలు వాళ్ళు భరిస్తూ, కష్టాలు వాళ్ళు భరిస్తూ, జైళ్లకు వాళ్ళు తిరుక్కుంటూ, కోట్ల చుట్టూ వాళ్ళు తిరుక్కుంటూ మీ పేరు మసకబారకూడదని ప్రయత్నం చేస్తూ ఉంటే ఏందమ్మా ఈ చౌకబారు ప్రచారం? నేను అడుగుతున్నాను సునీతమ్మకు, నువ్వంతకు నువ్వే కోరినావు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నావు. సిబిఐ ఎంక్వైరీనే కదా చేసిందే అల్టిమేట్గా. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఛార్జ్షీట్ వేశారు కదా. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఈరోజు ఆ యొక్క కేసును ట్రయల్ చేసుకోవడము, త్వరగా ఆ యొక్క నిందితులు ఎవరున్నారో వాళ్ళను లీగల్గా వాళ్ళని శిక్షించడం జరగాలి కదా. మరి ఎందుకు జాప్యం చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఈరోజు రకరకాల పిటిషన్లు వేసుకొని సుప్రీంకోర్టుకు పోయి ఈ కేసు జరగకుండా ఎందుకు నువ్వు అడ్డుకుంటున్నావు అని చెప్పి నేను సునీత గారిని అడుగుతున్నాను. ఈరోజు ఎవరో వేసేటువంటి విచారణ అధికారి కాదు, నువ్వు ప్రత్యక్షంగా నువ్వు సుప్రీంకోర్టుకు పోయి తెచ్చుకున్న ఒక ఆర్డరు. మా తండ్రి చనిపోయేటువంటి విషయాన్ని సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నువ్వు కోరిన పిమ్మట సిబిఐనే ఎంక్వైరీ చేసింది. సిబిఐ కూర్చొని ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాఖలు చేసిన తర్వాత నీకేం అబ్జెక్షన్స్ అమ్మా? కోర్టుకు పోతావు, నువ్వు సుప్రీంకోర్టుకు మళ్ళా పోతావు. పోయి నువ్వు అడిగే అభ్యర్థన ఏంటంటే ఇంకా లోతైన అధ్యయనం చేయాలి. తల్లి, ఎంత లోతుగా అధ్యయనం చేస్తే నీ తండ్రికి అంత అపకీర్తి వస్తుందమ్మా. నీకు అర్థం కావడం లేదు. ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత పాపం ఆ నాయకునికి, ఆ ప్రజానాయకునికి అప్రతిష్ట పాలు చేస్తావు నువ్వు. నీకు అర్థం అవుతుందో లేదో ఒకసారి గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క కేసు సంబంధించి ఫస్ట్ టెస్ట్ మనీ ఏదన్నా ఉందంటే ఆ యొక్క వివేకానంద రెడ్డి హత్యలో పాల్పంచుకున్నటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఈ దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం దయచేసి అందరికీ నేను సర్క్యులేట్ చేస్తాం. ఇది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. దస్తగిరి ఏమని ఇచ్చాడమ్మా? ఎక్కడన్నా అవినాష్ రెడ్డి చెప్పాడని ఎక్కడన్నా ఉందా? దీంట్లో క్లియర్గా దీంట్లో ఎర్రగంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే 24 గంటలు వివేకానంద రెడ్డి గారికి నీడగా ఉన్నారో ఆ వ్యక్తి ఒక ల్యాండ్ డీల్, ఒక భూమికి సంబంధించినటువంటి ఒక తగాదా బెంగళూరులో సాల్వ్ చేయను పోయినామని, దాంట్లో ఏదో డబ్బులు వచ్చిందని, ఆ డబ్బులు పంపకంలో ఎర్రగంగిరెడ్డికి వివేకానంద రెడ్డికి మనస్పర్ధాలు వచ్చాయని చెప్పి ఈ స్టేట్మెంట్, దస్తగిరిచ్చినటువంటి స్టేట్మెంట్, ఇది వాస్తవం కాదా? ఎర్రగంగిరెడ్డికి మీ తండ్రి వివేకానంద రెడ్డి గారికి ఈ విషయం బయటకు వస్తే ఎవరికమ్మా ప్రతిష్ట? ఎవరో ఆస్తుల మీద పోయి ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ డీల్ చేయాలని చెప్పి వివేకానంద రెడ్డి పోయినాడంటే ఎవరికి తల్లి ఆ ప్రతిష్ట? ఇది కాదా ఉండేది దీంట్లో? అది వదిలిపెడదాం. నెక్స్ట్ రెండవది, మీరు మాట్లాడేటప్పుడు ఈ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో యాదంతి సునీల్ యాదవ్ హిట్ ఆన్ ది జెంటిల్స్ ఏరియా ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి సార్ విత్ హిస్ రైట్ లెగ్ అండ్ సెడ్, మా అమ్మని అడుగుతావారా డాష్ డాష్, మా అమ్మని అడుగుతావారా అని చెప్పి ఆ సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిని తన్ని ఆయన మీద జెంటిల్స్ మీద, అంటే మీకు తెలిసిట్టది మర్మాయుల మీద కొట్టినట్టు, గొడ్డలతో కొట్టినట్టు. దాన్ని బట్టి ఏమని అర్థమవుతుందమ్మా? ఈ విషయాలన్నీ జనం లేకపోతే ఎవరికమ్మా డ్యామేజ్ అయ్యేది? ఇది ఎవరన్నా మేమిచ్చినటువంటి స్టేట్మెంటా? నువ్వు కాపాడుకుంటున్నావే, మీ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా ఇది. ఎందుకు ఆ కోణంలో మీరు ఆలోచన చేయరు? ఈరోజు ఒక పరస్త్రీని కోరుకున్నాడు వివేకానంద రెడ్డి గారు, పరస్త్రీలతో ఆయన ఎక్కువ గడుపుతాడనేటువంటి ఒక ప్రచారం జరిగేదానికి మీరు చేసేటువంటి పనులు కాదా కారణము? చనిపోయిన వ్యక్తి చనిపోయినాడు, లోతైన అధ్యయనం చేస్తే ఇవే బయటకు వచ్చేది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క విషయం జరిగేటప్పుడు అట్ దిస్ టైం గజ్జల ఉమాశంకర్ రెడ్డి అండ్ సునీల్ యాదవ్ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ సమ్ పేపర్స్. అంటే వివేకానంద రెడ్డి గారిని చంపేటువంటి సమయంలో, ఆయన మీద దాడి చేసేటువంటి సమయంలో వీళ్ళు కొన్ని పేపర్ల కోసం వెతికినారు.
ఏంటి అమ్మా పేపర్లు? చెప్పు తల్లి, ఏంటి ఆ పేపర్లు? వీళ్ళు ఏ పేపర్ల కోసం వెతికినారు? ఎక్కడన్నా మీకు అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి ఎక్కడన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, గెట్ట తగాదాలు ఉన్నాయా, ఇండ్ల తగాదాలు ఉన్నాయా? చెప్పు, నాకు అర్థం కావడంలా. మరి ఏంటి ఈ పేపర్లు? లోతైన అధ్యయనం చేస్తే ఇవన్నీ నువ్వు చెప్పాలా? పాపము శివుడు కదా, లోక కళ్యాణం కోసం ఆ గర్రాలంతా తెచ్చి కంఠంలో పెట్టుకుంటాడు కదా, ఆ రకంగా మీ తండ్రి యొక్క ప్రతిష్ట దెబ్బతినకూడదని, మీ కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు మసకబారకూడదని, వివేకానంద రెడ్డి గారిని ఎక్కువ లాగితే ఆయనకున్నటువంటి వీక్నెస్ అన్ని బయటపడతాయని చెప్పి అవినాష్ రెడ్డి పడేటువంటి తాపత్రయము నిజంగా జీవితంలో హ్యాట్స్ ఆఫ్ అవినాష్ రెడ్డి గారు. మీ యొక్క త్యాగానికి నిజంగా చెప్తున్నాను. అవినాష్ రెడ్డి గారు పడినటువంటి బాధలు నేను చూసా. ఈరోజు సునీతమ్మ, నువ్వు అవినాష్ రెడ్డి గారి మీద నువ్వు అభియోగాలు చేస్తున్నావు. సునీతమ్మ, నువ్వు కూడా అవినాష్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపుతున్నారు. ఒక సింపుల్ ఛాలెంజ్ మీకు ఇస్తా నేను. 12 సంవత్సరాల నుంచి అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా సుపరిచితుడు. 12 సంవత్సరాల నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు. ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినాష్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద కానీ, ఆయనకి ఎక్కడైనా అక్రమ పనులు చేస్తున్నాడని కానీ, లేకుంటే ఎక్కడైనా తప్పుదావలో ప్రయత్నిస్తున్నాడని కానీ, ఎక్కడన్నా నేరాన్ని ఆయన పెంచుతున్నాడనేటువంటి అభియోగాన్ని ఎవరైనా ఈ జిల్లాలో చేశారా, భవిష్యత్తులో చేయబోతారా? నాకు చెప్పు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా 12 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఉంటే ఏ ఒక్కరం కూడా ఇప్పటికీ నేను చెప్తున్నా, తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన శత్రువులు కాదు, మిత్రులు కాదు, ఎక్కడైనా అవినాష్ రెడ్డి గారి ప్రవర్తన మీద ఒక చిన్న బ్లెమిష్ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా.